స్టూడెంట్స్, రైటింగ్ స్కిల్స్ వల్ల ఉపయోగాలంటో తెలుసుకుందామా? చాలా కాలం నుండి స్టూడెంట్ లైఫ్ అయ్యాక ఏదైనా రాయడం చాలా వరకు తగ్గిపోయింది. పూర్వపు రోజుల్లో ఇంట్లో వారు ఊరు వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఇంట్లో వారికైనా, స్నేహితులకైనా, బంధువులకైనా ఉత్తరాలు రాసే అలవాటు ఉండేది. బంధాల విషయంలో బంధం బలపడేలా రాకపోకలు, ఉత్తరాలు నడుస్తుండేవి. కాలక్రమంలో అన్ని విధాల మార్పులు చోటు చేసుకున్నాయి. దానిలో ఉత్తరాల ప్రక్రియ దాదాపుగా ఆగిపోయింది. కానీ రాసే ప్రక్రియ వల్ల మనకెన్నో ఉపయోగాలు ఉన్నాయని తర్వాత తరాల వారికి తెలియనంతగా మార్పులు వచ్చాయి. ఉదాహరణకి, డైరీ రాసే అలవాటు వల్ల చాలా లాభాలు ఉంటాయి. మన ఆలోచనలు, అనుభవాలు, ఉపాయాలు, విజయాలు, అపజయాలు వగైరా ఎన్నింటినో ప్రతిరోజు రాస్తూ పొందుపరుస్తాము కదా. దానివల్ల మనమేమిటో మనకు తెలియడమే కాదు, మనం ఏది ఆశిస్తున్నామో దానికి మనం అమలుపరచవలసింది ఏంటి అన్న స్పష్టత వస్తుంది. ఏదైనా రాయడం వల్ల మెదడులో క్లిష్టమైన అనుసంధానాలను ప్రేరేపిస్తుంది. భాషా నైపుణ్యము, భావ వ్యక్తీకరణ మరియు జ్ఞాపశక్తి పెంచుతుంది. మన ఆలోచనలో స్పష్టత రావడమే కాదు, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపకరిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచనలో స్థిరత్వం కలగడమే కాదు, దానివల్ల మనలో ఒత్తిడి ఉన్నా తగ్గిపోతుంది. ఉత్తరాలు రాస్తే బంధాలు బలపడతాయి. విద్యార్థులు పాఠ్యాంశాలకు సంబంధించి రాసుకుంటూ ఉంటే చదువులో రాణిస్తారు. ఒక గృహిణి ఇంటి ఖర్చులు రాసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే ఖర్చులపై అవగాహన, నియంత్రణ వస్తాయి. ఈ విధంగా దేనికి సంబంధించినది రాస్తూ ఉంటే ఆ విషయ పరిజ్ఞానం కలుగుతుంది. మనకు రోజుకు ఎన్నో వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిలో సానుకూల, వ్యతిరేక ఆలోచనలు కూడా ఉంటాయి. సానుకూల ఆలోచనలు మన మెదడు నుండి త్వరగా తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు వాటిని రాసుకోవడం వల్ల మనకు ఉపకరిస్తాయి. వాటిల్లో జీవితాన్ని మలుపు తిప్పే ఆలోచన ఉండవచ్చు కదా. రాయడం వల్ల మన జీవితానికి క్రమశిక్షణ అలవడుతుంది, మన లక్ష్య సాధనకు ఉపకరిస్తుంది.